హాయ్ వెల్కమ్ కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఎట్టకేలకు 9 రోజుల డ్రామా తర్వాత బండి భగీరథ్ అనేటువంటి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే కేసు పురోగతి జరిగితే, విచారణ వేగవంతం జరిగితే, బాధితుల వర్షను, ఆ తర్వాత నిందితుడి వర్షను, ఈ రెండు తర్వాత ఈ కేసులో ప్రమేయం ఎవరెవరికి ఉంది అనేటువంటి ప్రాథమిక సాక్ష్యాలు సేకరించిన తర్వాత కొంచెం పురోగతిలో ఛార్జ్షీటు వస్తుండొచ్చు అనేది మన అవగాహన. ఇదే జరిగితే కేసులో బండి సంజయ్ పేరు తప్పని పరిస్థితిలో వస్తుందనేది ఇప్పుడున్నటువంటి సమాచారం. ఎందుకంటే బాధితురాల్ని బెదిరించినట్టు, అవహేళన చేసినట్టు, అవమానించినట్టు బాధితురాల కంప్లైంట్ స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే కేసు ఫిర్యాదు సమయంలో ఆ పేరాను తీయించేయించినట్టుగా ఆరోపణలు వస్తున్నా, ఆ తర్వాత జరిగినటువంటి విచారణలో బాధితురాలి వర్షం నమోదైన తర్వాత, ఆ తర్వాత విచారణలో ఇంకొంచెం ముందుకెళ్ళినా ఖచ్చితంగా బండి సంజయ్ ప్రస్తావన అయితే ఛార్జ్షీట్లో వస్తుంది. అప్పుడు A2 పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి A2 అయితే ఖచ్చితంగా బండి సంజయ్ పదవికి గండం వస్తుంది. అందుచేతనే ఈ 9 రోజుల డ్రామా తర్వాత బండి సంజయ్ అంతర్గతంగా తల్లడిల్లిపోతున్నాడు. ఢిల్లీ పెద్దలతోటి మంతనాలు చేస్తూ ఉన్నారు, రాజీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ వర్షన్ వినిపిస్తానికి చేయాల్సినటువంటి పెద్దలని రంగంలో దింపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చేసాయి. కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా చెప్పేశారు, ఒకవేళ నా పదవికి గండం వస్తే నన్ను రాజీనామా చేయమంటే నేను చెయ్యను కాక చెయ్యను, అవసరం వస్తే ఇంకో కొత్త రాజకీయ పార్టీ పెట్టుకుంటాను బయటికి వెళ్ళి అంటూ కూడా బెదిరించాడు అని చెప్పేసి ఒక మీడియాలో కథనం వచ్చింది. వాస్తవాలు ఏంటో మనకైతే తెలియదు. కానీ ఈ కేసు విషయంలో ఢిల్లీలో పరిణామాలన్నీ కూడా చక్కచక్క జరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి మంత్రివర్గ విస్తరణ జరగడము, మంత్రివర్గన పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన అవసరం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద భుజస్కంధాల మీద ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ అలయన్స్ పార్టీ కాబట్టి అలయన్స్లో సంతృప్తిపరచాలన్నా, బీజేపీలో ఆశావాదులు సంతృప్తిపరచాలన్నా ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ప్రతి పార్టీ అవలంబిస్తుంది ఏంటంటే సుమారు 2 సంవత్సరాల తర్వాత పునర్వ్యవస్థీకరణ క్యాబినెట్ చేసేసి కొత్త వాళ్ళకి పదవులు ఇవ్వడం, కొన్ని శాఖలు మార్చడం, పనితీరు ప్రోగ్రెస్ కార్డు మీద మారుస్తూ ఉంటారు. సో అది కూడా ఆసన్నమైంది. కాబట్టి అందులో మరి బండి సంజయ్ గారి పదవి పోయే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అదే జరిగితే ఏం జరగబోతుంది, దాని పరిణామాలు ఎలా ఉండబోతాయని కూడా రాజకీయంగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకవేళ బండి సంజయ్ని గత ఎన్నికల్లో దూరం పెట్టడం వల్ల భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని అంటే ఒక విశ్లేషణ ఉన్నమాట వాస్తవమే కదా. ఇప్పుడు మరి బండి సంజయ్ని పక్కకు పెట్టకపోవడం వల్ల కూడా భారతీయ జనతా పార్టీ నష్టపోతుంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఢిల్లీలో ఏం జరుగుతుందని అటెన్షన్గా ఇటు బండి సంజయ్ వర్గం చూస్తూనే ఉంది. ఒకవేళ ఈ పోస్ట్ పోతే వాట్ నెక్స్ట్, ఎవరు ఆ ప్లేస్లో రీప్లేస్ అవుతారు, బీసీ నాయకుడు ఎవరు? అందుకనే మొన్న కూడా బండి సంజయ్ నా మీద నా పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయని చెప్పాడు. వాళ్ళ భావజాలం ఉన్నటువంటి సోషల్ మీడియా కూడా అదే రాస్తూ ఉంది. నా మీద కుట్ర జరిగిందంటారు. కుట్ర ఎవరు చేశారు, ఏం జరిగిందో మన అందరికీ అర్థమవుతూనే ఉంది. అయినా కూడా రాజకీయ స్లోగన్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏం జరిగినా కూడా మరి బండి సంజయ్ని పక్కకు పెడతారా? లాస్ట్ టైం పక్కకు పెట్టాల్సి వస్తే జాతీయ పార్టీలో జాతీయ పోస్ట్ ఇచ్చి తనని సంతృప్తిపరిచారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతారా? మరి వేచి చూడాలి. మొత్తం మీద ఢిల్లీలో మాత్రం ఈ కేసు తాలూకు, ఎందుకంటే ఛార్జ్షీట్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. దానిలో ప్రోగ్రెస్ ఉంటే ఖచ్చితంగా అమ్మాయి వాళ్ళు మాత్రం, బాధితురాలు మాత్రం ఎక్కడా కూడా తగ్గట్లేరు. బలమైన సాక్ష్యాధారాలతో సహా కంప్లైంట్ ఇస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ A2 పేరు పెట్టాల్సే వస్తుంది. A2 కాకపోతే A3 అయినా పెట్టవచ్చు. ఏది పెట్టినా కూడా ఎప్పుడైతే ఈయన నిందితుడు అవుతాడో ఆ సెక్షన్ల ప్రకారం, ఆ యాక్ట్ ప్రకారం తీవ్రమైనటువంటి యాక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈయనని అరెస్టు వైపుకు నెట్టబడతాడు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ గతంలో మనం చూసాం, భారతీయ జనతా పార్టీ బిల్కిస్ ఖాన్ రేప్ కేసు విషయంలో చూసుకున్నాం. బిజు భూషణ్ ఒక రేపు అత్యాచారాల నిందితులని విషయంలో భారతీయ జనతా పార్టీ ఎంత అలసత్వం వహించిందో సేమ్ అలాగే ఇక్కడ వహిస్తుందా, లేదా మరి బండి సంజయ్ని అలాగనే కంటిన్యూ చేస్తూ మరి రాజకీయాలకు రాబోయే ఎన్నికలకు వెళ్తుందా? ఆ పరిణామాలు ఎలా ఉండబోతాయితే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా. మొత్తం మీద అయితే ఒక 2 వారాల లోపే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఎలా జరగబోతుంది, పోలీసుల విచారణలో ఏవేవి నిజాలు బయటపడతాయి, ఇవన్నీ కూడా మనం వేచి చూద్దాం.